హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ పీకే క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనము ఫ్లవర్ క్రౌన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాను. సో ఇక్కడ బేసిక్గా ఇంట్లో ఉన్న చార్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ చార్ట్ పేపర్ తీసుకొని ఇలా స్ట్రిప్ అనేది కట్ చేసుకున్నాను. మెజర్మెంట్ వచ్చేసి 4 సెంటీమీటర్ వేత్ అండ్ 35 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాను. సో ఈచ్ సైజ్ వచ్చేసి నేను 3 సెంటీమీటర్స్ వదిలేసాను. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నేను ఎలాస్టిక్ ఫినిషింగ్ ఇస్తాను. సో అప్ సైడ్ 1 సెంటీమీటర్, డౌన్ సైడ్ 1 సెంటీమీటర్ లెఫ్ట్ చేసి మిడిల్ పోర్షన్ ఉంటుంది కదా, అది ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. బికాజ్ నేను ఇక్కడ 2 లేయర్ క్రౌన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే సింగిల్ లేయర్లోనే చేసుకోవచ్చు. బిగ్ స్ట్రిప్ కట్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఫ్లేవర్స్కి 2 లేయర్తో చేసామంటే లుక్ బాగా వస్తుంది. సో నేను ఆ పేపర్ ఫ్లేవర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానని శాంపుల్కి మీకు అక్కడ స్ట్రిప్ కట్ చేసి చూపించాను కదా ఎల్లో కలర్లో. సో సెంటర్లో పోర్షన్కి వచ్చేసి స్మాల్ స్ట్రిప్ మనం 1 సెంటీమీటర్ ఉంటుంది. స్మాల్ స్ట్రిప్ చాలు. సో ఫ్లేవర్కి వచ్చేసి 1 ఇంచ్ చాలండి. సో ఆ మెజర్మెంట్‌లో మీరు ఫ్లేవర్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే అన్ని ఫ్లేవర్స్ అదే మెజర్మెంట్‌లో తీసుకోండి. బికాజ్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒకే సైజులో ఉంటే బావుంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో అన్ని ఫ్లేవర్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఫ్లేవర్స్ అవుట్‌లుక్ అయితే వచ్చింది. సో మీకు కావాలంటే పిల్లలు ఉంటారు కదా, కిడ్స్‌కి మీకు వాళ్ళకి కార్టూన్ అంటే చాలా ఇష్టం ఉంటాయి కదా, ఆ కార్టూన్స్‌లో నుంచి మీకు నచ్చిన ఇమేజ్ తీసుకొని పెన్సిల్ స్కెచ్ చేసుకొని కలరింగ్ చేసేసి కూడా స్ట్రిప్స్ కట్ చేసుకొని మనం క్రౌన్‌కి ఇలా పేస్ట్ చేసినా కూడా బావుంటుంది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయితారు. ఏమన్నా బర్త్‌డే ఈవెంట్ అలా ఉన్నప్పుడు మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఆ విధంగా క్రౌన్స్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీ మూమెంట్ ఫీల్ అయితారు. సో ఇక్కడ నేనైతే లీవ్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ లీవ్స్ నెక్స్ట్ కావాలంటే ఫ్లవర్స్ పెడుతున్నాం కాబట్టి కొంచెం గుడ్ లుక్ కోసం బటర్‌ఫ్లైస్‌ని కూడా యాడ్ చేయండి. బటర్‌ఫ్లైస్ పెట్టామంటే చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. ఈవెన్ డ్రాగన్ ఫ్లై కూడా పెట్టుకుంటారు కొంతమంది. సో నచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేలో క్రియేటివిటీ చేస్తారు కదా, సో ఇది నేను ఐడియా ఇస్తున్నాను. దీన్ని బట్టేసి మీ పిల్లలకి ఇలా మీరేమన్నా కార్టూన్‌వే కావాలి అనుకుంటే కార్టూన్ డ్రా చేసుకొని జస్ట్ స్ట్రిప్స్ కట్ చేసుకున్నారన్నా కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నామంటే హైలైట్‌గా ఉంటుంది క్రౌన్స్ అనేటివి. ఇక్కడ నేను వేస్ట్‌ని ఇది లీవ్స్ కట్ చేశాను కదా, ఆ వేస్ట్‌ని నేను పడేయలేదు. వాటిని ఏం చేశానంటే ఇలా ట్రయాంగిల్ షేప్‌లో గ్రాస్ మోడల్‌లో ఉంటుందని చెప్పేసి నేను అది కూడా కొంచెం కట్ చేసి సైడ్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు లీవ్స్ ఏ ప్లేస్‌లో కావాలో అక్కడ పేస్ట్ చేసేసుకున్నామంటే మనకు సింపుల్‌గా ఫ్లేవర్స్ అనేది పెట్టేసుకోవచ్చు. అందుకోసం ఫస్ట్ నేను లీవ్స్ అనేటివి పెట్టేసుకుంటున్నాను. సో మనం తీసుకునే స్ట్రిప్‌ని బట్టి మనకెన్ని లీవ్స్ కావాలి, ఎన్ని ఫ్లేవర్స్ కావాలో జస్ట్ ఒక ఐడియా పర్పస్ కౌంట్ చేసుకోండి. దాన్ని బట్టేసి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే సింపుల్‌గా ఇలా అంటించేయొచ్చు. సో నేను ఎక్స్‌ట్రా గ్రాస్ టైప్‌లో ఉంది లీఫ్ అది పడేయలేదన్నాను కదా, చూసారా ఇప్పుడు ఫ్లేవర్‌కి అటు ఇటు నేను అంటిస్తున్నాను. సో ప్లీజ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తీయడానికి మినిమమ్ 1 అవర్ అవుతుంది. మళ్ళీ ఎడిటింగ్ ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం ఎలా సబ్స్క్రైబ్ చేయాలో కూడా నేను అక్కడ క్లిప్స్ అనేవి చూపిస్తున్నాను. సో నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. నా ఛానల్ నేమ్ పక్కనే ఆ సబ్స్క్రైబ్ కొట్టారంటే మీకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. ప్లస్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ టచ్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అప్డేట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఫైనల్‌గా టేప్ తోటి ఫినిషింగ్ ఇస్తున్నాను. సో లాస్ట్ వీడియోస్‌లో కూడా నేను చెప్పాను టేప్ ఎందుకు నేను పేస్ట్ చేస్తానని చెప్పి. సో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాస్టిక్ పుల్ చేసినప్పుడు పేపర్ అనేది కట్ అయిపోయి ఎలాస్టిక్ బయటకొచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా టేప్ వేసేసి టేప్‌లో నుంచి మనం హోల్ పెట్టేసి ఇలా ఎలాస్టిక్ అని టై చేసామంటే అది ఫ్యూచర్‌లో కూడా ఎప్పటికీ కట్ అవ్వదు. పేపర్ టేర్ అయినా కూడా ఎలాస్టిక్ అనేది మనకు ఆ పేపర్ నుంచి రిమూవ్ అయితే అవ్వదు. అంత స్ట్రాంగ్ ఉంటుంది. అందుకోసం అనే విధంగా. సో ఫైనల్ లుక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రౌన్స్ అనేది ఫినిష్ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.